ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సౌఖ్యంగా ఉన్నారా? ఈ దినము మీకు సంతోషమైన దినము, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు దినము. సోలిపోకండి, యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నందున మీతో మాట్లాడుచున్నారు. ఈ దినము నాకు ఏ మాట ఉంచారని కనిపెట్టుకొని ఉన్నారా? సామెతలు 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు చెప్పుచున్నారు. మిమ్మల్ని చూసి చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, మెండైన దీవెనలు మీకు కలుగును. అదే పర్ఫెక్ట్ బ్లెస్సింగ్. అరకొరగా కాదు, సంపూర్ణమైన ఒక ఆశీర్వాదము, పరిపూర్ణమైన దీవెనలు మీకు అవసరము కదా. దేవుడు ఆ దీవెనలు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. అయితే మనమేమి చెయ్యాలి? నమ్మకమైన వారిగా ఉండాలట. నమ్మకమైన వారికి దేవుడు ఆ దీవెన ఇచ్చును. చదువుకునే పిల్లలు చదువులో నమ్మకమైన వారిగా ఉండాలి. తల్లిదండ్రుల్ని ఏమార్చకూడదు, వారిని ఏమార్చి తప్పైన కార్యములోనికి వెళ్లకూడదు. నమ్మకమైన వారిగా ఉంటే దేవుడు ఆశీర్వదించును. ఒక భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. మనము ప్రభుత్వ ఉద్యోగులైతే పనిచేసే స్థలములో నమ్మకమైన వారిగా ఉండాలి, బిజినెస్లో నమ్మకమైన వారిగా ఉండాలి. మనము ఏమి చేసినను ఏమార్చకుండున్నట్లు నమ్మకంగా నడుచుకుంటే పరిపూర్ణంగా దేవుడు దీవించునట. ఏమార్చు వారిని దేవుడు ఆశీర్వదించినా యోచించి చూడండి. ఒక ఏమార్చు వారిని దేవుడు ఆశీర్వదించినా దేవుడు ఆశీర్వదించరు. కనుక అన్ని కార్యములలో నమ్మకమైన వారిగా నడుచుటకు మనల్ని సమర్పించుకోవాలి. కొన్ని కార్యాల్లో నమ్మకంగా నడవలేను అని అనుకుంటే నడుచుటకు ప్రయాసపడాలి, ప్రయత్నం చెయ్యాలి. తప్పు చేస్తూ ఏమారుస్తూ జీవితాన్ని గడపకూడదు. ప్రయత్నం చేయగా కొంచెం కొంచెంగా మనము నమ్మకంగా నడుచుటకు దేవుడు మనకు సహాయము చేయును. కనుక నేను నమ్మకంగా ఉండాలి దేవా. మనము ఏ దేశములో జీవించుచున్నామో ఆ దేశమునకు నమ్మకంగా ఉండాలి, దేశానికి ద్రోహము చేయకూడదు. పన్ను చెల్లించుటలో నమ్మకంగా ఉండాలి, దేశమును ప్రేమించుటలో నమ్మకంగా ఉండాలి. అన్నిటిలో మనము నమ్మకంగా ఉండుటకు సమర్పించుకుంటేనే పరిపూర్ణ దీవెనలు దొరుకును. కనుక చెబుదామా? ప్రభువును చూసి చెబుదామా? దేవా, నేను నమ్మకంగా ఉండుటకు సమర్పించుకుంటున్నాను. నమ్మకంగా నడుచుటకు ప్రయాసపడుదును. నేను ఎల్లప్పుడూ నమ్మకంగా నడుచుకొనుటలో జాగ్రత్త కలిగి ఉంటాను. ఎవరిని ఏమార్చను. అందుకు నన్ను సమర్పించుకుంటున్నాను. నాకు సహాయము చేయుడి. నాకు సంపూర్ణ దీవెనలు ఇచ్చేదనని వాగ్దానము చేసితిరి. ఆ దీవెనలు ఇచ్చినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.